నాగర్ కర్నూల్లో కుల వివక్ష నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ధర్మన్నగూడలో ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు. కుమ్మెరలోని మల్లన్న జాతరలో రజక కులానికి చెందిన ఫ్యామిలీని అగ్రకులాలకు చెందిన వారు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఘటన జరిగి వారం దాటినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. బాధిత ఫ్యామిలీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పసిపాపని కూడా చూడకుండా ఆ ఒక కుటుంబం మీద దాడి చేసి ఆ పాపను హత్య చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క గ్రామంలో భూస్వామ్య వ్యవస్థ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అహంకారాన్ని, ఈ పెత్తందారి వ్యవస్థను ఎంబడే ఆ యొక్క కుటుంబానికి అన్యాయం చేసినటువంటి ఏదైతే దాడి చేసి హత్య చేసిరో వాళ్ళని ఎంబడే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి ఈ అమ్మాయి ఏదైతే హత్య చేసిరో వాళ్ళను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జాతరకు పసిపాపను తీసుకొని పోయి మొక్కు తీసుకుందామని పోయినటువంటి సాకలి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మొక్కు తీసుకుందామని పోతే అక్కడ బలి చేసినటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక బీసీ కుటుంబానికి కదా అన్యాయం జరిగింది, ఇతర దళితులు కాదుగా, ఎస్సీలు మాలమాదిగలు కాదు కదా. మరి ఒక బీసీ సాకలి కుటుంబానికి చెందినటువంటి ఒక 2 ఏళ్ల చిన్నారి పాప చనిపోవడం కాదు, హత్య చేసినటువంటి ఈ దుర్ఘటన చూస్తూ ఉంటే కనీసం స్పందించే పరిస్థితి లేదు. కనీసం దేవుని ముక్కోవడం కోసం పోతేనే దాడి చేయడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ఒక పచ్చి బాలంతా భార్య పసిపిల్ల పసిపిల్ల ఉన్నది. ఆ పసిపిల్లను చూసైనా వదిలిపెట్టమంటే పసిపిల్లను బూటుకాతో తన్నేసి తగ్గితే పాప చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ మన రాజ్యాంగం ఉండి అన్ని రకాలుగా ఏ దేవునైనా మొక్కుస్ అనేది ఒక ఆర్టికల్ 14 ప్రకారంగా మనం ఇలాంటి చట్టాలు ఉన్నా కూడా ఇంత ఘోరం జరగడం, వారిని అరెస్ట్ చేయకపోవడం, ఇంకా అదే బాధ్యత కాంప్లైంట్ తీసుకోకుండా పెత్తందారుల రెడ్డి అదే కాంప్లైంట్ తీసుకొని వారిపైన కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెత్తనాన్ని ఇలాంటి దూషణలు చేస్తున్నటువంటి ఇలాంటి దుహంకారానికి పాల్పడినటువంటి వ్యక్తులను తొందరగా అరెస్ట్ చేయాలి. వ్యవస్థలు మనకు అమల్లో ఉన్నా ఇంకా ఈ కుల అనేది పెచ్చరిల్లిపోతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.